హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో సోషల్‌కి సంబంధించిన ప్రీవియస్ టెట్ 18/10/2024లో జరిగిన క్వెషన్ పేపర్‌నైతే చూద్దామండి. పేపర్ 2 ఇది సోషల్ పేపరు. మనకి ఎలాంటి బిట్స్ వచ్చాయి అనేదైతే చూద్దాము. ఇప్పుడు మనకి టెట్ నోటిఫికేషన్ అయితే రాబోతుంది కదా! ఈ టెట్ నోటిఫికేషన్‌లో మనం సోషల్ ఏ విధంగా చదవాలి, ఏంటి అనేదైతే ఈ బిట్ పేపర్‌నైతే మీరు చూడండి. ఈ పేపర్ మనకి ప్రీవియస్‌గా జరిగింది కాబట్టి, ఏ విధంగా ఉంటుంది, ఏంటి అని ఎలాంటి బిట్స్ ఇచ్చారు, ఇవి క్లియర్‌గా మీరు చూడండి. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంలో అయితే ఉండడం అయితే జరిగింది పేపరు. మీరు ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, ఏ టాపిక్స్ నుంచి ఎక్కువగా అడుగుతున్నారు, వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి అనేది ఈ పేపర్‌నైతే చూడండి. నేను ప్రీవియస్‌గా మనకు అన్ని సెషన్‌లో 5 సెషన్‌లో అయితే ఆహ్, జరిగిన క్వెషన్ పేపర్స్ అన్నీ అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. విత్ ఆన్సర్స్‌తో సహా. మీరైతే క్లియర్‌గా మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. మీకు ఎలాంటి బిట్స్ వస్తున్నాయో తెలుస్తుంది. నీ మీరు 150కి 130 మార్క్స్ రావాలంటే సైకాలజీ, తెలుగు, సోషల్ కంటెంట్, మెథడాలజీ ఇవి బిట్స్ అన్నీ మీరు ప్రాక్టీస్ అయితే ఎక్కువ చేయాలి. ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు అంత ఎక్కువ స్కోర్‌నైతే రీచ్ చేయగలుగుతారు. ఇప్పుడు డీఎస్సీలో గూడా ఎక్కువగా టెట్‌లో అయితే ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి డీఎస్సీ ఈజీగా అయితే రావడం అయితే జరిగింది. అందుకని మీరు ఇలాంటి ప్రీవియస్ పేపర్స్‌నైతే ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత పర్ఫెక్షన్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఈ తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్‌లో తెలుగుకు సంబంధించిన, సోషల్‌కి సంబంధించిన సిలబస్ కూడా అప్‌లోడ్ అయితే చేశానండి. మీరు ఒకసారి అయితే సిలబస్‌ని చెక్ చేయండి. సిలబస్‌తో పాటు మీరు అకాడమిక్స్ బుక్స్‌ని కూడా పెట్టుకోండి. తర్వాత ఈ ప్రీవియస్ పేపర్స్‌ని అయితే చేయండి. మీరు ప్రతిరోజు ఒక పేపర్ అయితే చేయండి. నేను దీన్ని ప్లే లిస్ట్‌లో పెడతాను. మీరు ప్లే లిస్ట్‌లో ఇంకా కొన్ని అయితే సోషల్ పేపర్స్ ఉన్నాయి. ఇది రీసెంట్‌గా మనకి న్యూ టెక్స్ట్ బుక్ నుంచి తీసుకున్న పేపర్ అండి. న్యూ టెక్స్ట్ బుక్స్ మనకు చేంజ్ అయిన తర్వాత వచ్చినటువంటి ఈ టెట్ ప్రీవియస్ పేపర్ కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ పేపర్‌నైతే చేయండి. వీడియోలోకైతే వెళ్ళిపోదామండి. ప్రతి సంవత్సరము ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకునే రోజు ఏమిటి అనేది ఇచ్చారు. మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు ఓవరాల్‌గా ఎన్ని క్వెషన్స్‌కైతే ఆన్సర్ చేశారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ సెప్టెంబర్ 16, జూన్ 5, మార్చ్ 21, ఫోర్త్ ఆప్షన్ ఏప్రిల్ 22. మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. మీరు ఫస్ట్ రీడ్ చేసిన తర్వాత మీరు టెక్స్ట్ బుక్స్ అన్నీ అయిపోయిన తర్వాత ప్రాక్టీస్ పేపర్స్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయకముందు కూడా పేపర్స్ అయితే స్టార్ట్ చేయండి. ఎందుకంటే క్వెషన్స్ ఏ విధంగా అడుగుతున్నారనేది మీకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి. మనకి సెప్టెంబర్ 14 అనేది ప్రపంచ ఓజోన్ దినోత్సవంగా జరుపుకుంటారు. గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం అమల్లోనికి వచ్చిన సంవత్సరం ఎప్పుడు? గృహహింస మహిళా చట్టము ఎప్పుడు అమల్లోనికి వచ్చింది అనేది ఇచ్చారు. మీకు తెలిస్తే ఆన్సర్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. 2006. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడము మరియు భవిష్యత్తు కోసము వాటిని సంరక్షించుకోవటము సమతుల్యతలను పాటించుటయే అనేది వనరుల పరిరక్షణన. సెకండ్ ఆప్షన్ పునరుత్పాదక వనరులు. థర్డ్ ఆప్షన్ సుస్థిర అభివృద్ధి. ఫోర్త్ ఆప్షన్ వనరుల అభివృద్ధి. ప్రస్తుత అవసరాలకు వనరులను ఉపయోగించుకోవడము మరియు భవిష్యత్తు కోసం వాటిని సంరక్షించుకోవడము అనే సమతుల్యతను పాటించడము అనేది ఏమిటి? సుస్థిర అభివృద్ధి. ప్రస్తుతము, భవిష్యత్తు రెండింటి గురించి సమతుల్యం పాటించడాన్ని సుస్థిర అభివృద్ధి అంటారు. అరుణాచల్ ప్రదేశ్ ద్వారా భారతదేశంలో ప్రవేశించి అక్కడ దిహంగ్‌గా పిలువబడే నది ఏమిటి? గంగా. సెకండ్ ఆప్షన్ సింధు. థర్డ్ ఆప్షన్ యమున. ఫోర్త్ ఆప్షన్ బ్రహ్మపుత్ర. చూడండి. బ్రహ్మపుత్ర. క్రింది వాటి నుండి ఇనుపేతర ఖనిజాన్ని గుర్తించండి. సీసం, మాంగనీస్, క్రోమైట్,
ఇనుప ధాతువు. మనకి ఇనుపేతర ఖనిజము అనేది ఇచ్చారు. సీసం అనేది ఇనుపేతర ఖనిజం. గుజరాత్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకు గల సమయ వ్యత్యాసం. ఫస్ట్ ఆప్షన్ 3 గంటలు, సెకండ్ ఆప్షన్ 2 గంటలు, థర్డ్ ఆప్షన్ 1 గంట, ఫోర్త్ ఆప్షన్ 2.2 గంటలు. ఇక్కడ 2 గంటలు. ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలుగా పిలువబడే తుఫాను వాయుగుండాలు ఈ సముద్రం నుండి వస్తాయి. ఎక్కడ? ఉత్తర భారతదేశంలో వర్షపాతానికి కారణమయ్యే పశ్చిమ విక్షోభాలు, ఈ తుఫానులు వాయుగుండాలు ఈ సముద్రం నుంచి వస్తాయి. మనకు ఉత్తర భారతదేశంలో వర్షాల గురించి అయితే ఇక్కడ క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. ఎర్ర సముద్రము, అరేబియా సముద్రము, మధ్యధరా సముద్రం, ఉత్తర సముద్రము. ఇక్కడ మధ్యధరా సముద్రం. ఇక్కడ ఉత్తర భారతదేశంలోనే వర్షపాతాలకి, తుఫానులకి. పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దేని వద్ద కలుస్తాయి? పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను దేని వద్ద కలుస్తాయి? ఊటీ, సెకండ్ ఆప్షన్ చింతపల్లి, థర్డ్ ఆప్షన్ దొడబెట్ట, ఫోర్త్ ఆప్షన్ గూడలూరు. ఎక్కడ కలుస్తాయండి మనకి? ఫోర్త్ ఆప్షన్ గూడలూరు వద్ద కలుస్తాయి. నీలగిరి పర్వతాలను, పశ్చిమ కనుమలు నీలగిరి పర్వతాలను ఎక్కడ కలుస్తాయంటే గూడలూరు వద్ద కలుస్తాయి. క్రింది వాటిలో తప్పనిసరిగా పాటించాల్సిన గుర్తును కనుగొనండి. ఓవర్టేకింగ్ నిషేధము ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ప్రజా టెలిఫోన్, థర్డ్ ఆప్షన్ ఇరుకైన వంతెన, ఫోర్త్ ఆప్షన్ రైల్వే క్రాసింగ్. మనకి ఓవర్టేకింగ్ నిషేధము. క్రింది వాటిలో నుండి భౌతిక చెల్లింపును గుర్తించండి. భౌతిక చెల్లింపు. ఫస్ట్ ఆప్షన్ క్రెడిట్ కార్డ్, సెకండ్ ఆప్షన్ డ్రాఫ్ట్, థర్డ్ ఆప్షన్ డెబిట్ కార్డ్, ఫోర్త్ ఆప్షన్ మొబైల్ వాలెట్స్. డ్రాఫ్ట్. ఈ కార్యకలాపాలు ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ప్రాథమిక కార్యకలాపాలు, సెకండ్ ఆప్షన్ సమాచార సాంకేతికత, థర్డ్ ఆప్షన్ ద్వితీయ కార్యకలాపాలు, ఫోర్త్ ఆప్షన్ తృతీయ కార్యకలాపాలు. ముడి పదార్థాలను ప్రజల కొరకు అధిక విలువ కలిగిన ఉత్పత్తులుగా మారుస్తాయి. ఏ కార్యకలాపాలు అని అయితే ఇచ్చారు? ద్వితీయ కార్యకలాపాలు. విస్థాపన వ్యవసాయాన్ని ఈ దేశంలో రొక అంటారు. ఫస్ట్ ఆప్షన్ భారతదేశము, సెకండ్ ఆప్షన్ మెక్సికో, థర్డ్ ఆప్షన్ మలేషియా, ఫోర్త్ ఆప్షన్ బ్రెజిల్. విస్థాపన వ్యవసాయాన్ని రొక అని ఎక్కడ అంటారు? రొక అని ఎక్కడ అంటారు అని అంటే బ్రెజిల్లో అంటారు. 1947లో భారతదేశ అక్షరాస్యత రేటు ఎంత? 12%. మినిస్ట్రీ ఆఫ్ భారతదేశంలో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయబడిన సంవత్సరం. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఫస్ట్ ఆప్షన్ 1980, సెకండ్ ఆప్షన్ 1985, థర్డ్ ఆప్షన్ 1992, ఫోర్త్ ఆప్షన్ 2015. ఇక్కడ 1985. ఆది మానవులు నివసించిన భీంబెట్కాలోని రాతి గృహ ఈ రాష్ట్రంలో కలదు. రాతి గృహ ఏ రాష్ట్రంలో కలదు? భీంబెట్కా లోని రాతి గృహ.
ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ మహారాష్ట్ర, థర్డ్ ఆప్షన్ మధ్యప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ రాజస్థాన్. మధ్యప్రదేశ్. భారతదేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ఒక వ్యక్తి ఒక రోజుకి ఆహారంగా తీసుకోవడానికి సిఫారసు చేయబడిన కిలో క్యాలరీలు. గ్రామీణ ప్రాంతాలలో మనకి ఎకనామిక్స్ సంబంధించి ఒక రోజుకి ఎన్ని క్యాలరీలు తీసుకోవాలి? ఫస్ట్ ఆప్షన్ 1850, సెకండ్ ఆప్షన్ 2000, థర్డ్ ఆప్షన్ 2100, ఫోర్త్ ఆప్షన్ 2400. ఇక్కడ 2400 క్యాలరీస్ అయితే గ్రామీణ ప్రాంతాలలో మనకి ఉండాల్సి ఉంటుంది ఒక వ్యక్తికి. దీనిని నిరోధించడమే చిప్కో ఉద్యమం లక్ష్యం. ఫస్ట్ ఆప్షన్ పురుగు మందుల పిచికారీ, సెకండ్ ఆప్షన్ చెట్టును నరకడం, థర్డ్ ఆప్షన్ ఆనకట్ట నిర్మాణం, ఫోర్త్ ఆప్షన్ సాయుధ దళ ప్రత్యేక అధికారాల చట్టం. చెట్లను నరకడము అనేది సరైన సమాధానం. భారతీయ బహుళజాతి సంస్థ కానిది. ఫస్ట్ ఆప్షన్ ఇన్ఫోసిస్, సెకండ్ ఆప్షన్ ఏషియన్ పెయింట్స్, థర్డ్ ఆప్షన్ రాన్ బాకీస్, ఫోర్త్ ఆప్షన్ నెస్లే. నెస్లే కానిది అనేది ఇచ్చారు. రసాయనిక ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ పంజాబ్, సెకండ్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్, థర్డ్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ ఆప్షన్ బీహార్. పంజాబ్. ఎరువుల వినియోగం అత్యధికంగా గల రాష్ట్రం ఏంటంటే పంజాబ్. పంజాబ్లో ఎక్కువగా పంటలు పండుతాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ రసాయన ఎరువులను అయితే వినియోగిస్తున్నారు. మౌర్య చంద్రగుప్తుడు ఇతని సహాయంతో మగధ రాజ్యానికి రాజుగా గలిగాడు. ఫస్ట్ ఆప్షన్ అశోకుడు, సెకండ్ ఆప్షన్ బింబుసారుడు, థర్డ్ ఆప్షన్ కౌటిల్యుడు, ఫోర్త్ ఆప్షన్ మహాపద్మానందుడు. మౌర్య చంద్రగుప్తుడు ఎవరి సహాయంతోటి? కౌటిల్యుని సహాయంతోటి. సంగమ రాజవంశంలో గొప్ప పాలకుడు ఎవరు? అచ్యుతరాయలు, సెకండ్ ఆప్షన్ రెండవ దేవరాయలు, థర్డ్ ఆప్షన్ నరసింహరాయలు, ఫోర్త్ ఆప్షన్ శ్రీకృష్ణదేవరాయలు. రెండవ దేవరాయలు గొప్ప పాలకుడు. సంగమ వంశంలో మనకి సంగమ, సాలువ, తులువ వంశాలు ఉన్నాయి కదండి. తులువ వంశంలో శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు కదా. సంగమ వంశంలో గొప్ప పాలకుడు ఎవరంటే రెండవ దేవరాయలు. కాకతీయుల కాలంలో నీటి వసతి కలిగిన భూమిని ఇలా పిలిచేవారు. వెలి పొలమని, సెకండ్ ఆప్షన్ మెట్ట పొలమని, థర్డ్ ఆప్షన్ రాచ పొలమని, ఫోర్త్ ఆప్షన్ తోట పొలము అని అంటారు. నీటి వసతి కలిగిన పొలాన్ని ఏమంటారు? కాకతీయుల కాలంలో వెలి పొలము అని అంటారు. 1757లో ప్లాసీ యుద్ధం వీరి మధ్య జరిగింది. యుద్ధాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్లాసీ యుద్ధము, బాక్సర్ యుద్ధము ప్లస్ కాకతీయులు, విజయనగర సామ్రాజ్యాల నుంచి కూడా కంపల్సరీగా అయితే బిట్లయితే వస్తాయి. మీరైతే ఇవి ఖచ్చితంగా ప్రాక్టీస్ అయితే ఆ లెసన్స్ అయితే ప్రాక్టీస్ అయితే చేయండి. వాళ్ళ రాజకీయ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, వాళ్ళు కట్టించిన కళాఖండాలు, వారు ఏ రాజులు పరిపాలించారు అనేవి, వాళ్ళు పరిపాలనా కాలంలో విదేశీ యాత్రికులు మన దేశానికి ఎవరొచ్చారు అనేటివి మీరు నోట్ అయితే చేసి పెట్టుకోండి. రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ జాఫర్. సెకండ్ ఆప్షన్ విలియం ఫిట్ మరియు అలీవర్దీ ఖాన్. థర్డ్ ఆప్షన్ రాబర్ట్ క్లైవ్ మరియు మీర్ కాసిం. ఫోర్త్ ఆప్షన్ రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా. ఇక్కడ రాబర్ట్ క్లైవ్ మరియు సిరాజుద్దౌలా. 1856 బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడని ప్రకటించిన గవర్నర్ జనరల్ ఎవరు?
1857 తిరుగుబాటులో నుంచి కూడా మనకి ఒక బిట్ అయితే వస్తదండి. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కారెన్ వాలిస్, సెకండ్ ఆప్షన్ కర్జన్, థర్డ్ ఆప్షన్ కానింగ్, ఫోర్త్ ఆప్షన్ డెల్హౌసీ. ఈ పరిపాలనా 1857 తిరుగుబాటులోని గవర్నర్ జనరల్ ఎవరు అని అంటున్నారు? లార్డ్ కానింగ్. 1856 తిరుగుబాటు చాలా ఇంపార్టెంట్. దీంట్లో నుంచి బిట్ అయితే కంపల్సరీగా అయితే టెట్‌లో ఉంటుందండి. డీఎస్సీలో కూడా ఉంటుంది. మనకి ఇది జీకేలో కూడా బాగా పనికొస్తుంది. ఆసియా భాష సంస్కృతి నందు పాండిత్యం ఉన్నవారు ఎవరు? ప్రాచ్యవాదులు, సెకండ్ ఆప్షన్ మున్షి, థర్డ్ ఆప్షన్ తత్వవేత్తలు, ఫోర్త్ ఆప్షన్ సిద్ధాంతకర్తలు. ఇక్కడ పాశ్చాత్యవాదులు. పెట్టుబడిదారీ వ్యాపారాలకు బదులుగా ప్రభుత్వం సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్‌లోని సామ్యవాది. ఇక్కడ పెట్టుబడి వ్యాపారులకు బదులుగా ప్రభుత్వ సహకార సంఘాలను ప్రోత్సహించాలని భావించిన ఫ్రాన్స్‌లోని సామ్యవాది ఎవరు అని అడుగుతున్నారు. రాబర్ట్ ఓవెన్, సెకండ్ ఆప్షన్ కార్ల్ మార్క్స్, థర్డ్ ఆప్షన్ ఫ్రెడరిక్ ఎంజెల్స్, ఫోర్త్ ఆప్షన్ లూయిస్ బ్లాంక్. లూయిస్ బ్లాంక్ సరైన సమాధానం. జర్మన్ నిపుణుడైనటువంటి డైట్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ను ఏర్పాటు చేసిన సంవత్సరం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ 1856, సెకండ్ ఆప్షన్ 1872, థర్డ్ ఆప్షన్ 1864, ఫోర్త్ ఆప్షన్ 1868. డైట్రిచ్ బ్రాండిస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌ను ఏర్పాటు చేశారంట. ఎప్పుడు ఏర్పాటు చేశారు? సంవత్సరం ఏమిటి అని అడుగుతున్నారు. 1864. రష్యన్ విప్లవంలోని ఆదర్శాలను యుఎస్ఎస్ఆర్‌లో ఎలా నీరుకార్చారో చిత్రీకరించే ప్రఖ్యాత వ్యంగ్య నవల 'యూనివల్ ఫామ్'ను రచించిన వారు ఎవరు? షౌకత్ ఉస్మానీ, సెకండ్ ఆప్షన్ జార్జ్ ఆర్వెల్, థర్డ్ ఆప్షన్ ఎమెన్ రాయ్, ఫోర్త్ ఆప్షన్ హజాలామర్ షాకిక్. జార్జ్ ఆర్వెల్. సన్ ఎట్ సన్ యొక్క కార్యకలాపాలను ఈ విధంగా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ 3 సిద్ధాంతాలు, సెకండ్ ఆప్షన్ 5 సిద్ధాంతాలు, థర్డ్ ఆప్షన్ నూతన ప్రజాస్వామ్యము, ఫోర్త్ ఆప్షన్ 3 ఎత్తుగడలు. సన్ ఎట్ సన్ 3 సిద్ధాంతాలు. క్రింది వారిలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలోను సభ్యులు కాని వారు ఎవరు? రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సంఘంలో సభ్యులు కానివారని అడిగారు. ఫస్ట్ ఫజల్ అలీ, సెకండ్ ఆప్షన్ కేఎం ఫన్కర్, థర్డ్ ఆప్షన్ సర్దార్ వల్లభాయ్ పటేల్, ఫోర్త్ ఆప్షన్ హృదయనాథ్ కృంజు. ఇక్కడ మనకి కానివారు అనైతే ఇచ్చారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కారు. పంజాబ్‌కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఏది? జనసంఘ్, సెకండ్ ఆప్షన్ శివసేన, థర్డ్ ఆప్షన్ భారతీయ లోక్దళ్, ఫోర్త్ ఆప్షన్ శిరోమణి అకాలీదళ్. సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ ఎక్కడండి? పంజాబ్‌లో. శిరోమణి అకాలీదళ్. భద్రతా సమితిలో శాశ్వత సభ్య దేశాలను గుర్తించుము.
మనకి భద్రతా సమితి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా సమితిలో మనకి 5 సభ్య దేశాలైతే ఉంటాయి కదా! ఆ 5 సభ్య దేశాలు ఏవి అని గుర్తించండి అని అడుగుతున్నారు. చైనా, జర్మనీ, బ్రిటన్, అమెరికా మరియు రష్యా. సెకండ్ ఆప్షన్ చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా, అమెరికా. బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా, ఇటలీ. ఫోర్త్ ఆప్షన్ బ్రిటన్, రష్యా, అమెరికా, చైనా మరియు ఆస్ట్రేలియా. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, రష్యా మరియు అమెరికా. యుఎస్ఎస్ఆర్ చివరి దశలో దాని అణు కర్మాగారంలో పెద్ద ప్రమాదం జరిగిన ప్రదేశం. ఫస్ట్ ఆప్షన్ చెర్నోబిల్, సెకండ్ ఆప్షన్ మాస్కో, థర్డ్ ఆప్షన్ స్టోక్, సెయింట్ పీటర్స్బర్గ్. యుఎస్ఎస్ఆర్ అణు కర్మాగారంలో ప్రమాదం జరిగింది చివరి దశలో. చెరోబెల్. చెరోన్బిల్. దక్షిణాఫ్రికాలో వర్ణ వివక్షకు వ్యతిరేకంగాను పోరాడిన వారు ఎవరు? క్వామె క్రూమా, సెకండ్ ఆప్షన్ ఎనమిది అజికివ్వే, థర్డ్ ఆప్షన్ పాట్రిస్ లుముంబా, ఫోర్త్ ఆప్షన్ నెల్సన్ మండేలా. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా దక్షిణాఫ్రికాలో అంటే మనకి గుర్తొచ్చే వ్యక్తి నెల్సన్ మండేలా. మనకి నెల్సన్ మండేలా బిట్ నిన్న డిఎస్సిలో కూడా రావడం అయితే జరిగింది. బ్రహ్మసభ అని పిలువబడే ఒక సంస్కరణ సంస్థను స్థాపించింది ఎవరు? ఈ మనకి సంఘ సంస్కర్తల గురించి కూడా బిట్లు అయితే వస్తాయండి. ఫస్ట్ ఆప్షన్ స్వామి దయానంద సరస్వతి, సెకండ్ ఆప్షన్ రాజా రామ్మోహన్ రాయ్, థర్డ్ ఆప్షన్ శ్రీ నారాయణ గురు, ఫోర్త్ ఆప్షన్ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఇక్కడ చూడండి రాజా రామ్మోహన్ రాయ్. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ అంతిమంగా ఆమోదించిన రోజు ఏమిటి? అంతిమంగా భారత రాజ్యాంగాన్ని అంతిమంగా జనవరి 26, 1950, సెకండ్ ఆప్షన్ ఆగస్ట్ 15, 1947, థర్డ్ ఆప్షన్ నవంబర్ 26, 1949, ఫోర్త్ ఆప్షన్ అక్టోబర్ 1, 1953. ఇక్కడ నవంబర్ 26, 1949. మనకి అంతిమంగా ఆమోదించిన రోజు ఇక్కడ, అమల్లోనికి వచ్చింది మాత్రం ఇప్పుడు అండి. ఇది మనకి ఆగస్టు 26, 1950. బ్రిటిష్ ప్రభుత్వం నుండి భారత న్యాయకత్వానికి అధికారాలను బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్లో సభ్యుడు కానివారు. మనకి క్విట్ ఇండియా, ఈ క్యాబినెట్ మిషన్, వీటి నుంచి ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మన బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చి మనకి స్వతంత్రానికి ఇచ్చే ముందు కొన్ని ఉద్యమాలు అయితే జరిగాయి కదా! ఈ ఉద్యమాల నుంచి కూడా బిట్లు అయితే ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ ఏవో హ్యూమ్, సెకండ్ ఆప్షన్ లార్డ్ పెథిక్ లారెన్స్, థర్డ్ ఆప్షన్ సర్ సాట్ఫోర్డ్ క్రిప్స్, ఫోర్త్ ఆప్షన్ ఏవి అలెగ్జాండర్. ఏవో హ్యూమ్. క్యాబినెట్ మిషన్లో సభ్యులు కాని వారు అని అయితే ఇచ్చారు. ఏవో హ్యూమ్ కారు. ఒక సమూహంలోని సభ్యులు అదే సమూహంలోని సభ్యులపైన ఆధిపత్యం చెలాయిస్తే దానిని ఈ విధంగా పిలుస్తారు. సమూహ ఆధిపత్యమా, సెకండ్ ఆప్షన్ సమూహాంతర ఆధిపత్యము, థర్డ్ ఆప్షన్ పరస్పర సంబంధిత ఆధిపత్యము, ఫోర్త్ ఆప్షన్ అంతర సమూహ ఆధిపత్యము. అంతర సమూహ ఆధిపత్యం. ఈ క్రింది వానిలో సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు కాని దానిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ భారతదేశ సార్వభౌమత్వాన్ని ప్రభావితం చేసే సమాచారం, సెకండ్ ఆప్షన్ మంత్రుల బృందం యొక్క కేబినెట్ పత్రాలు, థర్డ్ ఆప్షన్ ప్రజాపనుల శాఖ ఖర్చు చేసిన సొమ్ము,
ఫోర్త్ ఆప్షన్ ఒక వ్యక్తి జీవితానికి ప్రమాదం కలిగించే సమాచారం. మినహాయింపు మనకి సమాచారాన్ని వెల్లడి చేయడానికి మినహాయింపు అడుగుతున్నారు. గుర్తించండి అని అడిగారు. ప్రజా పనుల శాఖ ఖర్చు చేసే సొమ్ము. స్వతంత్రం పొందినప్పటి నుండి మెక్సికో తన అధ్యక్షుణ్ణి ఎన్నుకోవడానికి ఎన్ని సంవత్సరాలకొకసారి ఎన్నికలు నిర్వహిస్తుంది? మెక్సికో 5 సంవత్సరాలకు ఒకసారి, సెకండ్ ఆప్షన్ 6 సంవత్సరాలు, థర్డ్ ఆప్షన్ 4 సంవత్సరాలు, ఫోర్త్ ఆప్షన్ 10 సంవత్సరాలు. ఇక్కడ చూడండి 6 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తుంది. అత్యధిక లోక్సభ ఎంపీలు స్థానాలు ఉన్న రాష్ట్రం ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ ఆంధ్రప్రదేశ్, సెకండ్ ఆప్షన్ బీహార్, థర్డ్ ఆప్షన్ మహారాష్ట్ర, ఫోర్త్ ఆప్షన్ ఉత్తరప్రదేశ్. మనకి ఉత్తరప్రదేశ్ ఎక్కువ ఎంపీ స్థానాలు ఉన్నది. యుఎస్ఎస్ఆర్ అంతరిక్షంలో పంపిన మొదటి వ్యక్తి ఎవరు? ఫస్ట్ ఆప్షన్ రాకేష్ శర్మ, సెకండ్ ఆప్షన్ యూరిక్ గగారిన్, థర్డ్ ఆప్షన్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్, ఫోర్త్ ఆప్షన్ వాలెంటీనా తెరెస్కోవా. రాకేష్ శర్మ చంద్రుడి మీదకైతే వెళ్ళడం అయితే జరిగింది. మనకి యూరిక్ గగారిన్ అనే వ్యక్తి మనకి ఫస్ట్ అంతరిక్షంలోనికి పంపిన మొదటి వ్యక్తి. రష్యా వాళ్ళు మొట్టమొదటగా యూరీ గగారిన్ని అంతరిక్షంలోనికి పంపడం అయితే జరిగింది. రాజ్యాంగము మరియు నేర చట్టము అరెస్ట్ కాబడిన ప్రతి వ్యక్తికి హామీ ఇచ్చి ప్రాథమిక హక్కులను గుర్తించండి. అరెస్ట్ చేసిన 24 గంటల్లోపు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. అరెస్టు లేక నిర్బంధంలో ఉన్న సమయంలో బాధింపబడకుండుట. థర్డ్ ఆప్షన్ అరెస్టు సమయంలో తేదీ సమయంతో కూడిన అరెస్టుకు సంబంధించిన మెమోను సిద్ధం చేయుట. మహిళలను కేవలము ప్రశ్నించడానికి పోలీస్ స్టేషన్కు పిలవరాదు. ఇక్కడ ఏ, బి, డి అనేది ఇచ్చారు. ఏ, బి, డి సరి అయిన సమాధానం. మెసొపొటేమియా ప్రజల లిపి ఏమిటి? క్యూనిఫారం, సెకండ్ ఆప్షన్ బ్రహ్మి, థర్డ్ ఆప్షన్ హైరోగ్లిఫిక్స్, ఫోర్త్ ఆప్షన్ దేవనాగరి. ఇక్కడ క్యూనిఫారం మెసొపొటేమియా ప్రజల యొక్క లిపి. యారాడ కొండలు ఈ జిల్లాలో గలవు. ఫస్ట్ ఆప్షన్ అనంతపురం, సెకండ్ ఆప్షన్ చిత్తూరు, థర్డ్ ఆప్షన్ విశాఖపట్నము, కర్నూలు, ఫోర్త్ ఆప్షన్. యారాడ కొండలు విశాఖపట్నంలో ఉన్నాయంట. భారతదేశంలోని చిస్తీ పద్ధతి వీరి ద్వారా స్థాపించబడింది. ఫస్ట్ ఆప్షన్ ఖ్వాజా పీర్ మహమ్మద్, సెకండ్ ఆప్షన్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ, థర్డ్ ఆప్షన్ ఫరీదుద్దీన్ గంజ్ ఈ షకర్, ఫోర్త్ ఆప్షన్ నిజాముద్దీన్ ఔలియా చిస్తీ. ఖాజియా మొయినుద్దీన్ చిస్తీ. జైన మతంలో చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధి చెందిన తీర్థంకుడు ఎవరు? ఫస్ట్ ఆప్షన్ చివరి మరియు మిక్కిలి ప్రసిద్ధుడు. ఫస్ట్ ఆప్షన్ వృషభనాథుడు, సెకండ్ ఆప్షన్ అనంతనాథుడు, థర్డ్ ఆప్షన్ పార్శ్వనాథుడు, ఫోర్త్ ఆప్షన్ మహావీరుడు. మనకి మహావీరుడు చివరివారు. అష్టాంగ మార్గంలోని సమ్యక్ సమాధి అనగా మనకి ఈ జైన మతము బౌద్ధ మతంలో నుంచి కూడా ఒకటైతే బిట్ అయితే వస్తుంది. 2 బిట్లు అయితే వస్తున్నాయి చూడండి. అది జైన మతంలో ఇచ్చారు, ఇక్కడ బౌద్ధ మతం గురించి ఇవ్వడం అయితే జరిగింది. సరైన ఉద్దేశము, సరి అయిన దృష్టి, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన బుద్ధి. సమ్యక్ సమాధి అని అంటే సరి అయిన ఏకాగ్రత.
ప్రభుత్వ బడ్జెట్టు పన్నులు అనే పాఠం బోధించినప్పుడు ప్రభుత్వ ఆదాయ వినియోగం గురించి ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ రేటింగ్ స్కేలు, సెకండ్ ఆప్షన్ సంఘటనల రికార్డు, థర్డ్ ఆప్షన్ సాంఘిక మితి సాంకేతికాలు, ఫోర్త్ ఆప్షన్ చెక్ లిస్ట్. సాంఘిక మితి సాంకేతికాలు. మౌఖిక సమాచారానికి ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ బుర్రకథలు, సెకండ్ ఆప్షన్ న్యాయశాఖ తీర్పు పత్రాలు, థర్డ్ ఆప్షన్ పుస్తకాలు, ఫోర్త్ ఆప్షన్ వార్తాపత్రికలు. బుర్రకథలు మౌఖిక సమాచారానికి. మనకి ఇక్కడి నుంచి అయితే మనకి మెథడాలజీ బిట్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. ఈ మెథడాలజీ బిట్స్‌ని 16 బిట్స్ అయితే ఉంటాయి. ఈ 16 బిట్స్ నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మెథడాలజీకి సంబంధించి సెపరేట్‌గా అయితే మీకు అప్‌లోడ్ అయితే చేస్తానండి. ఇంతవరకు వీడియో అయితే చూసారు కదా! వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్‌కి. ఇలాంటి ప్రీవియస్ బిట్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. నేను ఇలా ప్రీవియస్ పేపర్ బిట్స్ అయితే నేను మీకు అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇది 18th అక్టోబర్‌లో జరిగినటువంటి పేపర్ అండి. మీరు ఈ పేపర్‌ని చూసి మీరు ఎలాంటి బిట్స్ వస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి ఎక్కువగా బిట్స్ అడగడం అయితే జరిగింది అనేదైతే మీకు తెలుసుకున్నారు కదా! ఇంకా మీకేమన్నా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీకెలాంటి బిట్స్ కావాలి, ఎలాంటి కంటెంట్ కావాలి అనేది కూడా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అలాంటి వీడియోస్ మేము పెట్టడానికైతే ట్రై చేస్తాము. తెలుగు తెలుగు పేపర్స్, ప్రీవియస్ పేపర్స్, తెలుగు కంటెంట్ కూడా అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరిగింది. సోషల్ వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మీరు ఆ వీడియోస్‌ని కూడా మీరు ఒకసారైతే చెక్ చేయండి. హ్మ్. లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మీరు ఇవ్వడం వల్ల ఇంకా వీడియోస్ మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తామండి. ఛానల్‌లో మొత్తం ఫ్రీ కంటెంట్ అయితే ఉంటుంది. మనకు టెట్ నోటిఫికేషన్ రాకముందే మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఈజీగా మంచి మార్క్స్ అయితే గెయిన్ అయితే చేసుకోగలుగుతారు. మీరు నోటిఫికేషన్ వచ్చినాక చదవాలంటే కూడా చాలా కష్టమండి. ఫస్ట్ అయితే మీరు కంటెంట్, మెథడాలజీ, సబ్జెక్ట్ అన్నీ చదివి పెట్టేసుకోండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.